హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను సగ్గుబియ్యంతో వడియాలు చూపించబోతున్నాను. ఇది ఎండతో అవసరమే లేదు, ఇంట్లోనే చక్కగా ఆరబెట్టేసుకోవచ్చు. ఎంత క్రిస్పీగా ఉంటాయంటే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న సగ్గుబియ్యంతో చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక బౌల్లోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటున్నాను. మీరు ఇదే క్వాంటిటీ పెంచుకొనైనా చేసుకోవచ్చు. చూపిస్తున్నాను చూసారా, ఈ కప్తో 1 కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను. అవి మంచిగా వాష్ చేసేసుకోవాలి. దీంట్లో నుంచి సన్నగా ఒక వైట్ లేయర్ లాగా వస్తుంది, అది పోయే వరకు శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా కొంచెం నలుపుకుంటూ వాష్ చేసుకుంటే దాంట్లో ఉన్నది ఆ వైట్ పార్ట్ అనేది పోతుంది. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఇలా వాష్ చేసేసుకొని ఇప్పుడు మనం ఏ కప్తో అయితే సగ్గుబియ్యం తీసుకున్నామో ఆ కప్తో సగం మాత్రమే వాటర్ తీసుకోవాలి. మీరు దొడ్డు సగ్గుబియ్యం ఉంటాయి కదా, లావు సగ్గుబియ్యం, అవి తీసుకుంటే మాత్రం 1 కప్పుకి 1 కప్పు వాటర్ వేసుకోవాలి. నేను చిన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1/2 కప్ అయితే వేసుకున్నాను. ఇవి ఒక 2 గంటలు పక్కకు నానబెట్టేసుకోవడమే. చూసారా ఎంత చక్కగా వచ్చాయో, పొడి పొడిలాడుతూ. మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా, ఒక్క చుక్క కూడా వాటర్ లేకుండా మంచిగా ముత్యాల్లాగా పొడి పొడిలాడుతూ వస్తూ ఉంటాయి. మనకి ఎక్కువ వాటర్ పోస్తే కొంచెం తేమగా ఉంటుంది. అలా కాకుండా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పినట్టుగా పోస్తే పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారా, ఒక నలిపి చూస్తే మెత్తగా పిండిలాగా అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటున్నాను. మనకి వడియాలలో ఉప్పు ఎక్కువగా పట్టదు, కొంచెం వేసుకుంటేనే ఉప్పుగా ఉంటాయి. అలా కాకుండా చూసుకొని వేసుకోవాలి. చాలా కొంచెం అంటే కొంచెమే వేసుకోవాలి. తర్వాత ఇది మరింత టేస్టీగా ఉండడం కోసం కొంచెం ఇంగువ వేసుకున్నాను. ఇంగువ అనేది ఆప్షనల్, కానీ వేయడం వల్ల చాలా బాగుంటుంది. చూస్తున్నారా, ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను వీటిని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను. నేను 2 రకాలుగా చేసి చూపిస్తాను. మీకు ఎలా కావాలంటే అలా చేసేసుకోవచ్చు. ఒకటేమో ప్లెయిన్గా, ఇంకొకటేమో కొంచెం స్పైసీగా చేస్తున్నాను. ఎండుమిర్చి ఉంటాయి కదా, వీటిని మిక్సీ పట్టేసుకున్నాను. ఒక 3 ఎండుమిర్చి చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసేసుకున్నాను. మీకు కావాలంటే ఇన్స్టెంట్గా దొరుకుతాయి కదా, అవైనా వేసేసుకోవచ్చు. తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాను. ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. మనకి పిల్లలు స్పైసీగా తినరు కాబట్టి ప్లెయిన్గా చేసుకోవచ్చు. మనకి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి తినడానికి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొంచెం అంటే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత లైట్గా అప్లై చేసుకున్నానో. ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, ఇవి 1 టేబుల్ స్పూన్ వేసేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి అతుక్కోకుండా మొత్తం పల్చగా పరుచుకోవాలి. అప్పుడైతేనే మనకి చక్కగా వస్తుంది. చూస్తున్నారా, ఇలా మొత్తం అంతా వేసేసుకోవడమే. ఇలా ఒక వాయికి 5 ప్లేట్లు ఉంటాయి కదా, 5 ప్లేట్లతో ఒక్కసారి చేసుకోవచ్చు, చాలా త్వరగా అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఒక ప్లేట్ ఇది, ఒక ప్లేట్ ప్లెయిన్ ఉన్నాయి కదా అవి పెట్టేసుకున్నాను. ఇవి 2 ప్లేట్లు పెట్టేసుకున్నాను, అవి 3 ప్లేట్లు పెట్టేసుకొని మొత్తం అంతా రెడీ చేసేసుకోవాలి. మనం ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ ఒకదానికి అంటుకోకుండా ఈ హోల్స్ దగ్గర కొంచెం అటు ఇటు అనేది లాగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఒకదాని మీద ఒకటి అతుక్కపోతాయి కదా, అలా కాకుండా. చూస్తున్నారా, ఇలా ఒక ప్లేట్కి మధ్యలో గ్యాప్ వచ్చేటట్టుగా చూసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా పెట్టేసుకుంటే మనకి ఎక్కడ అతుక్కోకుండా వస్తాయి, చక్కగా కుక్ అవుతుంది. ఇలా అన్ని ప్లేట్లు రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇడ్లీ స్టీమర్లో పెట్టేసుకోవడమే. కొంచెం వాటర్ వేసేసుకొని ఈ ప్లేట్స్ అనేది దాంట్లో పెట్టేసుకొని ఒక చిన్న మంట పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా త్వరగా అయిపోతాయి వడియాలు అనేది. చూస్తున్నారా, ఇలా మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు చిన్న మంట మీద పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే. ఇవి అన్నీ ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని కొద్దిసేపు అవన్నీ సెట్ అవ్వనివ్వాలి. వేడి మీద తీసుకుంటే అతుక్కపోతాయి. ఇలా అన్ని ప్లేట్లు బయటికి తీసుకొని ఒక 5 మినిట్స్ అలా సెట్ అవ్వనివ్వాలి. కొంచెం చల్లగా అయిపోతాయి కదా. ఇప్పుడు మనం దాంట్లో నుంచి స్పూన్తో మెల్లగా తీసేసుకోవడమే. ఈజీగానే వచ్చేస్తాయి, ఏమీ అతుక్కోవు. మనం ఆయిల్ కూడా అప్లై చేసుకున్నాం కదా,
ఇలా స్పూన్ తోటి కొంచెం మెల్లగా తీసేసుకొని క్లాత్ మీద ఆరబెట్టేసుకోవడమే. చూస్తున్నారా ఎంత ఈజీగా వచ్చేసిందో. నేను చేయితో కూడా చూపిస్తున్నాను చూసేయండి. కొంచెం సెట్ అయితే మనకి చేయితో కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూస్తున్నారా ఇలా తీసేసుకొని మనం కవర్ మీద క్లాత్ మీద పర్చేసుకోవడమే. నేను క్లాత్ మీద వేసుకున్నాను. చూస్తున్నారా కొద్దిసేపు అయిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసుకుంటే చక్కగా ఆరిపోతాయి. ఇలా ఊడొచ్చేస్తున్నాయి చూసారా. ఆరిపోయిన తర్వాత కొంచెం చిన్న సైజుగా అయిపోతాయి. ఆరిపోయిన తర్వాత ఇలా అన్నిటినీ ఆరబెట్టేసుకోవడమే. నేను ఇంట్లోనే పెట్టేసుకున్నాను. చూసారా ఎంత చక్కగా అన్నీ ఆరిపోయాయి కదా. ఇప్పుడు వీటిని ఒక గాలి తగలని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకటి ఫ్రై చేసి చూపిస్తున్నాను చూసేయండి. ఎంత చక్కగా పొంగిందో మీకే అర్థమవుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత చాలా హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మంచిగా కాల్చేసుకోవడమే. కొంచెం ఇలా ప్రెస్ చేస్తూ కాలవాలి. మంచిగా పొంగుతుంది. మనం ఇందులో సోడా అలాంటివి ఏమీ వేయలేదు కదా, అయినా చక్కగా వచ్చేస్తుంది. చూస్తున్నారా మీకు అర్థమవుతుంది కదా. ఇలా అన్నీ ఒకదాని వెనకాల ఒకటి కాల్చుకోవడమే. ఇలా అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇవి పప్పుచారంచుకి పప్పులోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్నీ కాల్చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఎలా వచ్చాయో క్రిస్పీగా నేను చూపిస్తున్నాను చూసేయండి. మంచిగా కలర్ఫుల్గా ఉన్నాయి. నేను కొన్ని ప్లెయిన్గా కొన్ని స్పైసీగా ఉన్నాయి కదా. రెండు కాల్చుకున్నాను. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్దగా అయ్యాయో. నేను ఇది ఒకటి నార్మల్గా పచ్చిది ఒకటి చూపిస్తున్నాను చూసేయండి. దానికి దీనికి ఎంత తేడా ఉందో. ఇది ఎంత చిన్నగా ఉందో ఇది ఎంత పెద్దగా ఉందో మీకు అర్థమవుతుంది కదా. మనం ఇందులో ఎలాంటి సోడా వేయలేదు, అయినా కూడా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా పెద్దగా వచ్చాయి. మనకి చేయి సైజులో వస్తాయి. అంత బాగా వస్తాయి. టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా సమ్మర్లో ట్రై చేయండి. దీనికి ఎండ కూడా అవసరం లేదు. ఇంట్లోనే ఈజీగా ఆరబెట్టేసుకోవచ్చు. వీటిని గాలి తగలకుండా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా పాడవకుండా ఉంటాయి. ఈ వడియాల రెసిపీ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.